ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం గత వీడియోలో దానియేలుకి వివరించిన నెబుకద్నెజరు యొక్క కళ దర్శనం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే ఆ కళ దర్శనంలో విగ్రహం కొన్న 5 రాజ్యాల గురించి మనం సరిగ్గా వివరణ చేయలేదు. 5 రాజ్యాలు ఏంటి, ఆ యొక్క ఆ కాలం ఎప్పుడు జరిగింది, ఆ 5 రాజ్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మనం ఆ విగ్రహంలో ఉన్న మొదటిది బంగారు తల, రెండవది వెండి. అంటే వెండి అనేది ఛాతి వరకు నుంచి అక్కడ నడుము వరకు ఉంటుంది. అక్కడ నుంచి మోకాళ్ళ వరకు ఎత్తడి ఉంటుంది. అక్కడ నుంచి కాలు మడిమ వరకు ఇనుము ఉంటుంది. అక్కడ నుంచి కింద పాదం వరకు ఇనుము మరియు మట్టి కలిసిన పోలిక ఆ టైప్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ బంగారు తల గురించి తెలుసుకున్నాం. ఈ బంగారు తల అంటే ఈ బంగారు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రాజ్యంతో పోలి ఉన్నది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉన్నది. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ బంగారు తల. బంగారు అనగానే మనకి గుర్తొచ్చేది ఐశ్వర్యం. ఈ యొక్క బంగారు తలను బబులోను రాజ్యంతో పోల్చాడు. ఇది సుమారుగా 626 నుంచి 539 BC, అంటే బిఫోర్ క్రైస్ట్. ఈ కాలంలో జరిగింది ఇది. ఈ యొక్క బబులోను రాజ్యం. ఈ యొక్క బబులోను రాజ్యం అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది నెబుకద్నెజరు. ఈ యొక్క నెబుకద్నెజరు దీన్ని స్థాపిస్తానికి మొదటి రాజు. ఈ యొక్క బంగారం గొప్పతనం, ఈ యొక్క బంగారం అనేది గొప్పతనాన్ని, సంపదను సూచిస్తుంది. అలాగే దానియేలు నేరుగా నెబుకద్నెజరుకు బంగారు తల అని చెప్పాడు. దానియేలు 2:38 అధ్యాయంలో. ఉదాహరణకు యెరూషలేము జయం మరియు బబులోను నగర నిర్మాణం వైభవం. అలాగే దాని తర్వాత వెండి. ఈ యొక్క వెండి అనగానే మనకి మాదీయ పారసిక సామ్రాజ్యం గుర్తు రావాలి. ఈ యొక్క ఈ యొక్క సామ్రాజ్యం అంటే బబులోను తర్వాత ఉంటుంది. అంటే బబులోనికి ఏమన్నా బంగారు తల, దీనికి ఏమన్నా వెండి ఛాతీ అంటాం. అయితే ఈ యొక్క వెండి అని ఎందుకంటే బంగారంకి ఏమన్నా కిందే కదా వెండి, అంటే దీనికి కింద ఇది, అంటే దీనికంటే విలువ దీనికి తక్కువ ఉంటుంది. అలాగే ఈ యొక్క మాదీయ పారసిక తర్వాత గ్రీక్ రాజ్యం. గ్రీక్ అనగానే మనకి అలెగ్జాండర్ మహారాజు గారు గుర్తొస్తారు. ఈ యొక్క అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన కాలంలో ఎన్నో రాజ్యాలని తక్కువ సమయంలో ఆయన ఆక్రమించుకున్నారు. ఈ యొక్క గ్రీక్ రాజ్యం అనగానే ఇత్తడి పోలి ఉన్నది. ఈ యొక్క వెండి తర్వాత ఈ యొక్క ఇత్తడికి తక్కువ విలువ. ఈ యొక్క ఇత్తడి తర్వాత ఇనుము అనగానే చాలా మనకి గుర్తొచ్చేది ఏంటంటే అది చాలా బలమైనది అనగానే మనకి ఒక రోమా సామ్రాజ్యం. మనకి రోమా సామ్రాజ్యం అనగానే మొదటిగా గుర్తొచ్చేది యేసుని సిలువ వేసిన యొక్క రాజ్యం. అలాగే ఈ యొక్క కాలంలోనే మన ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యానికి అప్పగింపబడ్డాడు. ఆ యొక్క రోమా సైనికులు ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసాడు. అలాగే ఈ యొక్క రోమా సామ్రాజ్యం సుమారుగా 168 నుంచి 477 ఈ యొక్క కాలంలో ఈ యొక్క రాజ్యం విస్తారం చేయబడింది. అలాగే దీని తర్వాత ఇనుము మరియు మట్టి పాదాలు. ఇనుము మరియు మట్టి పాదాలు అంటే ఇప్పుడున్న ఈ యొక్క రాజ్యాలు. సో డైరెక్ట్గా ఒక చేతి సహాయం లేని రాయి ఇచ్చి ఈ యొక్క విగ్రహం పాదాల దగ్గర పడంగానే ఆ విగ్రహం మొత్తం కూలిపోతుంది. సో ఆ రాయి అనేది ఒక దేవుని రాజ్యం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ రాయి వచ్చేసి ఆ పాదాల మీద పడంగానే ఒక అన్ని రాజ్యాలు కూలిపోతాయి. అంటే ఆ రాయి దగ్గరలో ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఆ రాయి దగ్గరలో ఉంది. ఆ రాయి దేవుని రాజ్యం. అలాగే మనం తొందరలో సిద్ధపడాలి. దేవుని రాకడ త్వరగా ఉందని అనుకుంటున్నాను. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఆమేన్.